పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో కేరళ స్టోరీ 2లో ఏ విధంగా ఆ మూవీలో చూపెట్టిండు ముస్లిం వ్యక్తులు హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తారు. కొత్త స్టోరీ లైవ్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఒక హిందూ అమ్మాయిని నవాజ్ షేక్ ఒక వ్యక్తి కూకట్పల్లిలో ఉన్న ఒక షాపు రెంట్కి తీసుకొని పోయిండు. ఆయన రెంట్కి కావాలని పోయిండు. అక్కడ పరిచయం పెంచిండు ఒక హిందూ అమ్మాయిలతోని. మళ్ళీ నేను నీకు ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్కి ఆయన ఫ్రెండ్స్ మునవర్, ఇస్మాయిల్, ఇర్ఫాన్ ఇంకా కొంతమందితోని రేప్ చేపించిండు. మళ్ళా అదే హిందూ అమ్మాయిలతోని డబ్బులు గుంజుకుండు, ఇల్లు కూడా అమ్మిపించిండు. ఇవాళ ఈ కేసు మన ముందుకు వచ్చింది. ఓపెన్గా ఆ హిందూ అమ్మాయి ఓపెన్గా మీడియా ముఖంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా ఆమె చెప్తుంది. ఇట్లాంటి ఎన్ని అమ్మాయిలు ఉండొచ్చు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో? ఒక్కసారి ఆలోచన చేయండి. మేము మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ తిరిగి నా కాన్స్టెన్సీ ఇడిచి నిన్న కూడా బిలోలిలో ఒక ధర్మసభ చేసినాము. ఇవాళ పూనాలో నా ధర్మసభ ఉన్నది. మేము ఒక హిందూగా పుట్టి ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాము. లవ్ జిహాద్ ఏంది? మన హిందూ అమ్మాయిలు జాగ్రత్త. లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రచారం చేస్తున్నాం. కానీ మన హిందూ అమ్మాయిలు కేరళ మూవీ చూడరు. కేరళ మూవీలో మన హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు అది కూడా తెలుసుకోరు. కనీసం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. అసలు లవ్ జిహాద్ ఏంది? కనీసం ఇప్పుడైనా మన తెలంగాణ హిందూ అమ్మాయిలకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తేల్చుకోండి. మన హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తేల్చుకోండి. లవ్ జిహాద్ ఏంది? మన హిందూ అమ్మాయిలు లైఫ్ మొత్తం సర్వనాశం చేస్తున్నారు. ఇవాళ ఒక హిందూ అమ్మాయి ఓపెన్గా వచ్చి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇట్లాంటి ఎన్నో హిందూ అమ్మాయిలు ఉండొచ్చు, ట్రాప్ కావచ్చు. నేను ఎవరైనా మన హిందూ అమ్మాయిలు ఇట్లాంటి ట్రాప్ అయి మీ పైన ఒత్తిడి తీసుకొని వస్తారు, మీరు కంప్లైంట్ చేయొద్దు, ఎవరికైనా చెప్పొద్దు. అట్లాంటి హిందూ అమ్మాయిలు కూడా ఉంటే ప్లీజ్ భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే మాకు మీరు సంపర్కం చేసుకోండి, మా దగ్గర రండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. 100% మీరు సేఫ్ ఉండాలని ఒక మంచి ఆలోచన మాలో ఉన్నది. ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలు మంచిగా ఉండాలని, సేఫ్ ఉండాలని, లవ్ జిహాద్ ట్రాప్లు రాకూడదని ఇవాళ డే నైట్ మేము ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే లవ్ జిహాద్ ఒక పెద్ద కుట్ర, హిందూ సమాజాన్ని సర్వనాశనం చేసే ఒక పెద్ద కుట్ర మాకు తెలుసు. అందుకోసం హిందూ అమ్మాయిలకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, హిందూ అమ్మాయిల ఫ్యామిలీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా లవ్ జిహాద్ ఏంది కొద్దిగా తెలుసుకోండి. అదేవిధంగా పంజాగుట్ట పోలీస్ అధికారులకి, మా కమిషనర్ గారికి, అసలు ఈ నవాజ్ షేక్ని పట్టుకొని ఇంకా ఎన్ని హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసిండు, ఇంకా ఎన్ని హిందూ అమ్మాయిల్ని సర్వనాశనం చేసిండు, కొద్దిగా మీరు ఎంక్వైరీ చేయాలని, ఇమ్మీడియట్గా ఫ్యామిలీని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని మా కమిషనర్ గారికి నేను కోరుతున్నాను.